హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్. మన హైదరాబాద్ నగర్లోని జిఎం బాడీ బిల్డింగ్ షెడ్లో ఈ వెహికల్కి అయితే అన్న వాళ్ళు అయితే బాడీ కడుతున్నారు చూడండి. ఈ వెహికల్ అయితే బోర్బండ్ సపోర్ట్గా యూజ్ చేస్తారట. చూడండి, మొత్తం బాక్స్ లెక్కనైతే బాడీ కట్టేశారు. పైన కూడా అయితే మొత్తం ఫిల్ చేసేసారు బాడీని. మొత్తం అన్న వాళ్ళు అయితే రెడ్ యాక్సెట్ అయితే కొట్టిపెట్టారు చూడండి. ఈ వెహికల్ బాడీ కట్టిన విధానాన్ని చూస్తేనైతే మన లగేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లెక్క ఉంది. బట్ అయితే అది కాదు. ఏంటంటే ఇది సౌత్ ఆఫ్రికాలోని బోర్బండ్ సపోర్ట్ వెహికల్ అట. ఇది ఏంటంటే మన డబల్ ఇంజన్ పైపులు సంబంధించిన అయితే ఇందులోనైతే తీసుకెళ్తారట. దానికి సపోర్ట్ అనమాట. ఏది మన బోర్బండ్కి. మన దగ్గర అయితే ఫ్రీ కుల్లా ఉంటుంది. దీనికి ఏంటంటే పైన కూడా బాడీ కట్టారు. బోర్బండ్లు, వాటర్ ట్యాంకులు, లారీకి సంబంధించినవి ఏవైనా ఇక్కడనే ఛార్జెస్లు తీసుకొని అయితే వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకు అవసరం ఉన్న విధంగా అయితే బాడీకి క్యాబిన్ బాడీ కట్టించుకొని అయితే ఇక్కడ ఒకరినొకరిని బ్రోకర్గా మాట్లాడుకొని ఇక్కడ జిఎం బాడీ బిల్డింగ్ షెడ్లో అయితే బాడీని అయితే కట్టించుకుంటారు. వాళ్ళకి ఏ విధంగా అవసరం ఉంటే ఆ విధంగా అయితే కట్టించుకొని ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్తారు. ఈ వెహికల్ ఏంటంటే డబల్ ఇంజను పైపులు అయితే ఇక్కడనే వాళ్ళు తీసుకొని ఇక్కడ నుంచి అయితే మన ముంబై వెళ్తారనమాట. ముంబై నుంచి అయితే మన తర్వాత బోట్లో వెళ్తుంది వెహికల్. రైస్ కూడా అయితే ఇక్కడ నుంచే తీసుకెళ్తారంట. బాడీ లోపల సైడ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. మొత్తం పర్ఫెక్ట్గా అయితే బాక్స్ టైప్లో అయితే తీశారు దీన్ని. అన్న వాళ్ళు అయితే మంచి క్వాలిటీ ఐరన్ అయితే యూజ్ చేశారు. ఐరన్ షీట్లు కూడా అయితే చాలా మందం ఉన్నాయి. ఏదైనా పైన కూడా అయితే అన్న వాళ్ళు అయితే మంచి బొంగులు అయితే పర్ఫెక్ట్గా ఇచ్చారు. యాంగిల్ ఛానళ్ళు మొత్తం డబ్బా టైప్లో పెట్టి అయితే వెల్డింగ్ అయితే పర్ఫెక్ట్గా కూడా పైన అయితే ఐరన్ షీట్ ఇచ్చారు. ఐరన్ షీట్ అయితే చాలా మందం ఉంది, క్వాంటిటీ ఉన్నది. బాడీ అనేది పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి మంచి క్వాంటిటీ అయితే యూజ్ చేశారు. చూడండి, ఇక్కడ ద్వారం కూడా ఇచ్చారు. ఏంటంటే దిగడానికి, ఎక్కడానికి, ఏమైనా దింపడానికైనా చాలా ఈజీగా ఉండే విధంగా అయితే ద్వారం ఇచ్చారు. దానికి డోర్ కూడా ఫిట్ చేశారు అన్న వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ద్వారాన్ని ఎమర్జెన్సీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి, అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ అయితే పర్ఫెక్ట్గా టాకాలు అయితే వేశారు ఐరన్ షీట్లకు. తర్వాత ఏంటంటే ఇక మొత్తం ఐరన్ అయితే పూర్తిగా ఫిల్ చేస్తారు. ప్రజెంట్ ఆగడం కోసం అయితే వెల్డింగ్ అయితే చేశారు. ఐరన్ షీట్ చూడండి, క్వాలిటీ ఉంది, చాలా మందం ఉంది. క్యాబిన్కి బాడీకి ఫస్ట్ అయితే రెడ్ యాక్సైడ్ కొట్టారు. తర్వాత అన్న అయితే పేస్ట్ పెడుతుండు. ఈ పేస్ట్ పెట్టడం వల్ల ఫినిషింగ్ అయితే వస్తుంది వెహికల్ అనేది. క్యాబిన్ లోపల విషయానికి వచ్చినట్లయితే మెకానిక్ అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు చూడండి. ఇందాక చూసిన విధంగా అయితే బయటనైతే రెడ్ యాక్సైడ్ పెట్టి అన్న అయితే పేస్ట్ పెడుతుండు ఫినిషింగ్ కోసం. చూడండి, అన్ని వెహికల్స్ లెక్క కాకుండా అయితే ఈ వెహికల్కి అయితే స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. మనం ఇండియా వెహికల్స్ ఏంటంటే రైట్ సైడ్ ఉంటాయి స్టీరింగ్లు. కానీ సౌత్ ఆఫ్రికాలో ఏ వెహికల్కి అయినా కానీ స్టీరింగ్ అయితే లెఫ్ట్ సైడే ఉంటుంది. గేర్ బాక్స్ కూడా చూడండి, ఇక్కడ నుంచి అయితే అటు సైడ్ అయితే షిఫ్ట్ చేశారు. మన ఇండియా వెహికల్స్కి అపోజిట్ అనమాట. మన రైట్ సైడ్ ఉంటే దానికి మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. క్లచ్, బ్రేక్ అన్నీ కూడా అటు సైడ్ ఉంటాయి. ఎందుకంటే డ్రైవర్ అక్కడనే కూర్చుంటాడు కాబట్టి. లారీకి సంబంధించిన ఏ వెహికల్స్నైనా తెలంగాణ నుంచి అయితే సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్తారు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదంట, షోరూమ్ కూడా అక్కడ ఉండవంట. అందుకే ఇక్కడ నుంచి వాళ్ళకి ఏం కావాలన్నా ఇక్కడ తయారు చేయించుకొని ఇక్కడ షెడ్ల నుంచి అయితే వాళ్ళైతే సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్తారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి, మామూలు వెహికల్స్కి అయితే క్యాబిన్ లోపల అయితే వుడ్ అయితే యూజ్ చేసి వుడ్ తర్వాత ఐరన్ షీట్లు అయితే వస్తాయి. ఇలాంటి బోర్వెల్స్ వెహికల్స్కి అయితే ఏంటంటే ఎక్కువ శాతం అయితే మన వుడ్ రాదు, మొత్తం ఐరన్ షీట్లతోనే చేస్తారు. చూడండి, మొత్తం ఐరన్ షీట్లతోనే మనకు టూల్ బాక్స్లు అవి ఏవి కావాలో అవి అన్న వాళ్ళు పర్ఫెక్ట్ క్యాబిన్ లోపల సెట్ చేశారు. చూడండి, మొత్తం టూల్ బాక్స్లు అయితే 4-5 ఉన్నాయి క్యాబిన్లో. ఇక్కడ మన వెహికల్స్కి క్యాబిన్ లోపల ఫుల్ బెడ్ అయితే ఏ విధంగా చేపిస్తామో ఈ వెహికల్కి కూడా అయితే ఫుల్ బెడ్ అట. మొత్తం క్యాబిన్ మొత్తం అయితే బెడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ క్లచ్, బ్రేక్, మొత్తం స్టీరింగ్ అయితే ఇటు సైడ్ ఉంటే ఇటు నుంచి షిఫ్ట్ చేశారు. మొత్తం అటు సైడ్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికాలో ఏ వెహికల్కి అయినా కానీ స్టీరింగ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ వెహికల్ అయితే రైట్ సైడ్ వెళ్తుంది. మన సౌత్ ఆఫ్రికాలో వెహికల్స్ అన్ని రైట్ సైడ్ వెళ్తాయి. మనకు రివర్స్ ఉంటుంది అనమాట రోడ్డు. ఆ విధంగా అయితే ఉంటుంది అక్కడ సౌత్ ఆఫ్రికాలో మొత్తం. చూడండి, మెకానిక్ వాళ్ళు అయితే పర్ఫెక్ట్ ఇక్కడ చేశారు. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్ ఇచ్చారు. ఐరన్ షీట్లు అయినా వుడ్ అయినా వాళ్ళు ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా చేశారు. మొత్తం పర్ఫెక్ట్ ఇచ్చారు ఫినిషింగ్ అనేది. చూడండి, ఇక్కడ వుడ్ వచ్చినాకనైతే మన వెహికల్స్కి తర్వాత ఐరన్ వస్తుంది. దీనికి వుడ్ అనేది ఉండదు, డైరెక్ట్ మొత్తం ఐరన్ వెల్డింగ్ పెట్టడమే. పెయింటింగ్ అయితే కంప్లీట్ అయింది చూడండి. పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే వెహికల్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. పెయింటింగ్ అయితే సంజయ్ పెయింటర్ వేశారు. ఫస్ట్ అయితే వైట్ పెయింట్, బాడీ విషయానికి వచ్చినట్లయితే ఆరెంజ్ అయితే పెయింట్ వేశారు వాళ్ళు ఓనర్ వాళ్ళు చెప్పిన విధంగా. క్యాబిన్ పైన ఖాళీగా లేకుండా అయితే క్యారేజ్ వస్తుంది, దాని మీద ఏమైనా తీసుకెళ్ళొచ్చు. చూడండి, కిందనైతే మొత్తం అన్న వాళ్ళు అయితే బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. ఇక్కడ డీజిల్ ట్యాంక్కి, చార్జెస్కి అన్న వాళ్ళు అయితే మొత్తం బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. చూడండి, కట్టలకు ఎక్కడ లేకుండా గ్యాప్ లేకుండా అయితే బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే జంగ్ అయితే రాకుండా కొంచెం తుక్కు రాకుండా ఉంటుంది. ఎలక్ట్రీషియన్ విషయానికి వచ్చినట్లయితే హెడ్ లైట్లు, టైల్ ల్యాంపులు తప్ప వేరే లైట్స్ అయితే ఏం ఫిట్ చేయలేదు. డెకరేషన్ లైట్ గిట్న చేయలేదు. ఎందుకంటే ఈ రోడ్ల మీద ఎక్కువ తిరగవు కదా, బోర్వెల్స్తో ఉంటాయి కాబట్టి అడవిలోనే ఉంటాయి ఎక్కువ. అందుకని అయితే వేరే డెకరేషన్ లైట్లు అయితే ఏం ఫిట్ చేయలేదు. బాడీ లోపల పెయింటింగ్ అయిపోయినాక ఫినిషింగ్ వచ్చినాకనైతే వెహికల్ లుకింగ్ అయితే ఈ విధంగా చూడండి. అన్న వాళ్ళు అయితే పెయింట్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చారు. మొత్తం చూడండి, కలర్ అయితే బాగా లుకింగ్ అయితే మంచిగా ఉంది. ఇక్కడ అయితే బాక్స్లో అయితే గదులుగా ఇచ్చారు. ఎందుకంటే బోర్వెల్కి సంబంధించినవి ఏవైనా పైపులు కానీ వాళ్ళకి సంబంధించినవి ఏవైనా దేనికి సంబంధించిన దానికి పెట్టే విధంగా అయితే ఇచ్చారు. చెప్పాం కదా, ఐరన్ షీట్లు అయితే ఐరన్ రావట్లేదు, అన్నవాళ్ళు షీట్లు రావట్లేదు, పర్ఫెక్ట్గా ఇచ్చారు. బాడీ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ కనిపించే క్యారేజ్ అయితే క్యాబిన్ పైన సెట్ చేయడం కోసం అయితే అన్న వాళ్ళు అయితే తయారు చేశారు. ఇప్పుడే సెట్ చేయడం ఎందుకు, అక్కడికి వెళ్ళాక సెట్ చేయొచ్చు అన్నట్టుగా తీసి అయితే లోపలనైతే వేశారు దాన్ని. క్యాబిన్ లోపల పెయింటింగ్ కొట్టినాకైతే ఫినిషింగ్ అయితే ఈ విధంగా చూడండి. సీట్లు అయితే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినాకైతే ఫుల్ బెడ్ అయితే చేయించుకుంటాడు అన్న వాళ్ళు.
క్యాబిన్ లోపల కూడా అన్నవాళ్ళు అయితే ఫినిషింగ్ అయితే బ్లూ కలర్ పర్ఫెక్ట్ ఇచ్చారు, చాలా బాగుంది చూడడానికి. ఈ విధంగానైతే మన షెడ్లలో వెహికల్ బాడీ క్యాబిన్ కట్టించుకొని అయితే సౌత్ ఆఫ్రికాకి అయితే తీసుకెళ్తారు వెహికల్స్ని. చూడండి ఈ వెహికల్ అయితే ఇవాళ రేపు అయితే సౌత్ ఆఫ్రికాకి అయితే వెళ్ళిపోద్ది. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.